శాంతి. బాబా తనదంతా మనకు ఇచ్చేందుకు వతనంలోనికి ఆహ్వానిస్తున్నారు. నేను మస్తకమణిని, మాస్టర్ జ్ఞాన సూర్యుణ్ణి. భృకుటి అనే కుటీరంలో విరాజమానమై ఉన్నాను. పరంధామం నుండి ఈ శరీరంలోకి అవతరించిన ఆత్మను. నా నుండి నలువైపులా తేజస్వి కిరణాలు వ్యాపిస్తున్నాయి. నేను చాలా శక్తిశాలిని. పరమ పవిత్ర ఆత్మను. నా నలువైపులా శక్తుల యొక్క ప్రభామండలం ఉంది. నేను ఆత్మ. దేహం నుండి భిన్నంగా ఉన్నటువంటి నిరాకారి ఆత్మను. అజర్, అమర్, అవినాశిని. ఈ దేహమే లేనట్లుగా ఉన్నాను. అత్యంత భాగ్యశాలిని. నా ధామానికి ఎగిరిపోతూ ఉన్నాను.
ఈ శాంతిధామంలో అపారమైనటువంటి శాంతి వ్యాపించి ఉంది. ఈ సృష్టిపైకి రాకముందు నేను ఇక్కడే ఉండేవాడిని. నా ముక్తావస్థలో ఉండినాను. సంపూర్ణ స్వరూపంలో నా తేజస్సు ఇతర ఆత్మల కంటే చాలా ఎక్కువ. పైన ఈ సృష్టికి బీజరూపుడైనటువంటి నా మనోభిరాముడైన సత్యమైన స్నేహితుడైన ప్రేమ సాగరుడు జ్ఞాన సూర్యుడు ఈ సృష్టికి నియంత, సర్వశక్తివంతుడు, వారి దివ్య తేజస్సు, వారి ప్రభామండలము నలువైపులా వ్యాపిస్తూ ఉన్నది. చాలా ఆకర్షవంతంగా ఉన్నది. నా మనస్సు వారినే చూస్తుండిపోవాలనిపిస్తూ ఉన్నది. వారి సంపూర్ణ శక్తులు, సర్వశక్తుల కిరణాలు నాలో ఇమిడిపోతూ ఉన్నవి. నా వికర్మలను భస్మం చేస్తూ ఉన్నాయి.
ఇక్కడి నుండి నేను ఆత్మ ఫరిష్తా శరీరంలోనికి అవతరించాను. మెరిసే మణిని ప్రకాశమయ శరీరంలో విరాజమానమై ఉన్నాను. నా అంగాంగము నుండి రంగురంగుల కిరణాలు నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. ఇది నా ఫరిష్తా శరీరము. ఇది నా అంతఃవాహక శరీరము. నేను పవిత్రత యొక్క ఫరిష్తాను. బంధనముక్తంగా ఉన్నాను. నేను ఫరిష్తాను. కల్పవృక్షం యొక్క వేర్ల భాగంలో పైన కూర్చొని ఉన్నాను. ఉల్టా కల్పవృక్షం పైన విరాజమానమై ఉన్నాను. నేను పవిత్రత యొక్క ఫరిష్తాను. పూర్వజుణ్ణి. అన్ని ధర్మాల ఆత్మలకు పవిత్రత యొక్క వైబ్రేషన్స్ని ఇస్తూ ఉన్నాను. పవిత్రతా సాగరుడైన పరమపిత శివపరమాత్ముని నుండి బంగారు వర్ణపు పవిత్రతా కిరణాలు నాపై ప్రసరించి నాలో ఇమిడిపోతూ ఉన్నాయి. నా నుండి ఈ కల్పవృక్షంలోని ప్రతి ఆకుకు ఈ బంగారు వర్ణపు పవిత్రతా కిరణాలు చేరుతూ ఉన్నాయి. ఈ పవిత్రతా కిరణాలు
పూర్తి కల్పవృక్షం వరకు చేరుతున్నాయి. అన్ని ధర్మాల ఆత్మలకు పవిత్రత యొక్క వైబ్రేషన్స్ లభిస్తున్నాయి. సర్వ ఆత్మలు నిష్పాపంగా తయారై నిర్మలంగా అయిపోతున్నారని సంకల్పం చేయండి. ఇక్కడి నుండి నేను ఫరిష్తాను గ్లోబు పైకి చేరుకున్నాను. నేను మాస్టర్, దుఃఖహర్త, విఘ్నాలను వినాశనం చేసేటటువంటి విఘ్న వినాశక ఆత్మను. సర్వశక్తివంతుని సర్వశక్తుల కిరణాలు నాపై ప్రసరిస్తూ ఉన్నాయి. పరమాత్మ శక్తులు నాలో ఇమిడిపోతూ ఉన్నాయి. ఈ శక్తులు నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. నేను మైట్ హౌస్ని. నా నుండి శక్తిశాలి కిరణాలు దూర దూరాల వరకు వ్యాపిస్తూ ఉన్నది.
సంకల్పం చేయండి. అందరూ సుఖంగా ఉండాలి. అందరి విఘ్నాలు నష్టమైపోవాలి. అందరూ భయం నుండి ముక్తులైపోవాలి. ఇక్కడి నుండి నేను ఫరిష్తాను ఆకాశంలోనికి ఎగిరిపోయాను. నేను ప్రకృతికి మాలికుణ్ణి. ప్రకృతిని సతో ప్రధానంగా చేసే ఆత్మను. బాబా నుండి పవిత్రత యొక్క బంగారు వర్ణపు కిరణాలు నాపై ప్రసరిస్తూ ఉన్నాయి. ఈ పవిత్ర కిరణాలు నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. ప్రకృతి ఈ కిరణాలను గ్రహిస్తూ ఉన్నది. పూర్తి ఆకాశమంతా ఈ బంగారు వర్ణపు కిరణాలతో నిండిపోయింది. ఇక్కడి నుండి నేను ఫరిష్తా
సూక్ష్మలోకానికి చేరుకున్నాను. నా ఎదురుగా బాప్ దాదా తన తేజస్వి ప్రభామండలము మధ్యలో విరాజమానమై ఉన్నారు. దృష్టినిస్తూ ఉన్నారు. తన వేల భుజాలను నా శిరస్సు పైన ఉంచారు. బాబా చెప్తున్నారు, బిడ్డ, నువ్వు ఒంటరిగా లేవు. వేల భుజాల సహితంగా నేను నీ జతలో ఉన్నాను. నువ్వు పిలిచిన వెంటనే నేను హాజరైపోతాను. బాబా నాకు స్మృతినిప్పిస్తూ ఉన్నారు. ఈ సృష్టి నాటకంలో నువ్వు హీరో పాత్రధారివి. నీ పైన చాలా బాధ్యత ఉంది. కల్పవృక్షపు వేర్లు నీ ఒక్కొక్క సంకల్పం యొక్క ప్రభావాన్ని పూర్తి కల్పవృక్షానికి చేరుస్తున్నాయి. నువ్వు పవిత్రత దేవివి. పరమ పవిత్ర ఆత్మవు. ఈ ప్రపంచంలో నడుస్తూ తిరుగుతూ ఉన్న లైట్ హౌస్వి. చాలా శక్తిశాలివి. ఎవరికైతే మందిరాలలో పూజ జరుగుతూ ఉన్నదో ఆ మూర్తివి నీవే. బాబా దృష్టినిస్తూ ఉన్నారు.
నా మస్తకం పైన తిలకాన్ని ఉంచుతున్నారు మరియు చెప్తున్నారు, నా నుండి ఏ వరదానం కావాలంటే అది తీసుకో. నీ మనసు కోరుకున్నటువంటి వరదానాన్ని తీసుకో. ఎదురుగా గ్లోబు ఎమర్జ్ అయింది. ఈ సృష్టి గ్లోబు, సృష్టి చక్రము తమో ప్రధానంగా ఉంది. బాబా చెప్తున్నారు, బిడ్డ, ఈ గ్లోబుకి దృష్టినివ్వు. నా నయనాల నుండి మరియు మస్తకం నుండి బంగారు వర్ణపు పవిత్రతా కిరణాలు వెలువడి ఈ గ్లోబు పైన ప్రసరిస్తున్నాయి. ఇక్కడి నుండి నేను ఆత్మ నా పరంధామానికి చేరుకున్నాను. పరమాత్ముని సుఖమయ కిరణాల కింద విరాజమానమై ఉన్నాను.